అందరికీ నమస్కారం. నా పేరు తుమ్మా కోటిరెడ్డి, గొల్లాపల్లి మండల వైస్ ఎంపీని. మీ అందరి అభిమానాలతో అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి ప్రముఖ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ఆశలకు అనుగుణంగా మనం ఊహించిన దానికంటే ఎక్కువ అభివృద్ధి చేస్తూ ముందుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గ్రామ స్వరాజ్యం కానివ్వండి, మరి సంక్షేమం కానివ్వండి, ఎవ్వరూ ఊహించినటువంటి వాలంటరీ వ్యవస్థలను ముందు ప్రవేశపెట్టి, సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని గడప వద్దకే చేరుస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదే బాటలో పయనిస్తూ ప్రతి అలుపెరగని పోరాట యోధుడిగా పయనిస్తున్నటువంటి బొల్లా బ్రహ్మనాయుడు గారిని రేపు జరగనటువంటి ఎన్నికల్లో వినుకొండ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మళ్ళీ ఎన్నిక కాబడినటువంటి బొల్లా బ్రహ్మనాయుడు గారిని అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపించవలసిందిగా మీ అందరి ఎమ్మెల్యేగా గెలిపింది ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటూ, మన వినుకొండలో ఎప్పుడు ఎరుగునటువంటి అభివృద్ధి మా వెనుకబడ్డ బొల్లాపల్లి మండలాన్ని, ప్రతి గ్రామాన్ని కూడా వాళ్ళ సొంత గ్రామంలాగా, ప్రతి నాయకుడిని వాళ్ళ సొంత మనిషిలాగా ఆశీర్వదించేటువంటి బ్రహ్మనాయుడు గారు మళ్ళీ ఎమ్మెల్యేగా అత్యంత మెజార్టీ కావాలని చెప్పి వెనుకబడ్డ మా గొల్లాపల్లి మండలాన్ని ఇంకా అభివృద్ధి పథంలో నడిపించాలని మొన్ననే మనం గమనించాం. ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు వెలుగొండ ప్రాజెక్టు. అది చాలా క్లిష్టమైన ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టును సాధించడంలో బ్రహ్మనాయుడు గారు చాలా కష్టపడి ఎంపీ గారి తోడ్పాటుతోటి ముందుకు నడిచి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. పనులు కూడా స్టార్ట్ అవడం జరిగింది. మరి ఇంకొక పర్యాయం ఆయన్ని మనం అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిస్తే ఇంకా మనకి ఊహకు అందనటువంటి అభివృద్ధి ఫలాలు ఒక బ్రహ్మనాయుడు గారు అయితేనే చేయగలుగుతారు. కాబట్టి మీరందరూ కూడా ప్రతి కార్యకర్త కానీ, ప్రతి అవ్వాతాత, ప్రతి యువకుడు మా మనిషి మన పెద్ద ఆయన అనేటటువంటి ఆలోచనతో బ్రహ్మనాయుడు గారిని గెలిపించవలసిందిగా కోరుతున్నాను.